పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్, ఫైటింగ్, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్, ఇవన్నీ కామనే కదండి. ఒకప్పుడు కాంగ్రెస్ పేరుంటేనే కస్సుబుస్సులాడే జగనన్నయ్య ఇప్పుడు ఆ పార్టీ లీడర్లతోనే అంటి పెట్టేసుకుని బాగా తిరిగేస్తున్నారు. మరి ఏందమ్మాయి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ వాళ్ళతో తిరగచ్చు, మా అన్న కాంగ్రెస్ తిరిగితే తప్పని ఎవరన్నారు అబ్బాయి? పాలిటిక్స్ లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీ అన్నయ్యలో కూడా చేంజ్ వచ్చింది కదా, అది కూడా మంచిదే అంటున్నాను అంతే. మా అన్నకు చేంజ్ అవసరం లేదమ్మాయి, అన్ని పెద్ద నోట్లే మెయింటైన్ చేస్తాడు. నువ్వు అక్కడే ఉండబ్బాయి, నేను ఇచ్చేస్తా నీకు చేంజ్. రాజకీయాలంటే ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఫైట్, మళ్ళీ రేపు ఫ్రెండ్, ఇలాగే ఉంటాయి పొలిటికల్ రిలేషన్షిప్లు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది, కేంద్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. సీన్ ఏంటంటే ఓవైపు చంద్రబాబు, మరోవైపు మోదీ, మధ్యలో జగన్. ఇప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉందంటే ఒంటరిగా సిగ్గుపడుతూ కూర్చున్న బ్యాచులర్లా. ఇప్పుడు గత మాదిరిగా తటస్థ వైఖరి అంటే కుదరదు. ముందు ఒకలా ఉంది, ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. అప్పుడు జగన్ స్టైల్, నేను ఎవరికీ సపోర్ట్ ఇవ్వను, ఎవరికీ వ్యతిరేకం కాదు అని చెప్పి సెంటర్లో కూర్చొని కాఫీ తాగుతూ రాజకీయాలు చూసేవారు. కానీ ఇప్పుడు సెంటర్లో కూర్చుంటే సైడ్లో నుంచి ఇద్దరు వచ్చి లాగేస్తారు. అందుకే జగన్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట, ఒంటరిగా రాజకీయాలు చేయడం అంటే సిగ్నల్ లేకుండా ఫోన్ వాడటం లాంటిదని తెలుసుకున్నారట. ఇప్పుడు జాతీయ స్థాయిలో జగన్ కి ఏదో ఒక కూటమి అండా అవసరం. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అంటే మ్యాచ్ కాదు, టోర్నమెంట్. ఇక్కడ ఒంటరిగా ఆడితే సెమీఫైనల్కే అవుట్ అయిపోయే పరిస్థితి. అందుకే జగన్ మారుతున్నట్టు కనిపిస్తున్నారని అంటున్నారు. అసలు గతంలో కాంగ్రెస్ నేతలను కలవటమే ఇష్టం ఉండేది కాదు. కాంగ్రెస్ పేరు వింటేనే జగన్ ఫోన్ సైలెంట్ లో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు అదే జగన్ కాంగ్రెస్ వాళ్ళని కలుస్తున్నారు, పలకరిస్తున్నారు, సన్నిహితంగా మాట్లాడుతున్నారు. అంటే పాలిటిక్స్ లో సడన్ గా అప్డేట్ వచ్చిందన్నమాట. ఈ మధ్య చెన్నైలో వైఎస్ కుటుంబ వివాహ వేడుక జరిగింది. జగన్ ముందుగానే వెళ్లారు. పెళ్లి హాల్ ఓపెన్ కాకముందే జగన్ వచ్చారంటే పెళ్లి కోసం కాదన్నమాట, పక్కా ప్లాన్ తోనే వచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులు పెళ్లికి వచ్చి ఫోటో దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ చెప్పేస్తారు. కానీ జగన్ మాత్రం ఫస్ట్ టైం ముందే అక్కడికి వచ్చేసి కూర్చుని సరదాగా మాట్లాడుతూ దానొక పొలిటికల్ మీటింగ్ హాల్లా మార్చేశారు. అక్కడకు తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చారు. ఆయనంటే ఇండియా కూటమిలో కీలక నాయకుడు. విజయ్ కూడా వచ్చారు. కొత్త పార్టీ హీరో ఎన్టీఏకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేత చిదంబరం కూడా వచ్చారు. అందరూ జగన్ ని కలిశారు. అంటే ఇది పెళ్లి వేడుకలా లేదు, ఇండియా కూటమి గెట్ టుగెదర్ పార్టీలా ఉందన్నమాట. ఇప్పుడు జగన్ ని కలవటం ప్రాధాన్యత అయిపోయింది. ఇంకో సూపర్ సీన్ ఏంటంటే కేవీపీ రామచంద్రరావు కూడా వచ్చారు. అయితే కేవీపీ అంటే జగన్ కి ఒకప్పుడు అత్యంత దగ్గర వ్యక్తి. కానీ జగన్ పార్టీ పెట్టాక కేవీపీ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అందుకే జగన్ కేవీపీని బయట కలవటం అంటే చాలా అరుదు. కానీ పెళ్లిలో జగన్ హవయ్యో అంకుల్ అని పలకరించారు. ఇది పలకరింపు మాత్రమే కాదు, పొలిటికల్ షేక్ హ్యాండ్ బాంబ్. దీంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కాబోతున్నారు అనే అనుమానాలు జనాల్లో మొదలయ్యాయి. వారంలో 4 రోజులు జగన్ బెంగళూరులో ఉంటున్నారు. అంటే ఏపీ రాజకీయ వేడి నుంచి తప్పించుకుని కూల్ క్లైమేట్ లో కూల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నమాట. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ రాజకీయంగా ప్రశాంతత ఎక్కువ, అందుకే అక్కడికి వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. చెన్నైలో కలయికలు చూశాక జగన్ రాజకీయ జీపీఎస్ రూట్ మారుతున్నట్టుగా అనిపిస్తోంది. ఫైనల్ గా పాలిటిక్స్ లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండరు. ఉన్నది ఒక్కటే, శాశ్వత అవసరం, అంతే.